ప్రియమిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు, తోటి ఉపాధ్యాయులకు, నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75 సంవత్సరాలు సార్వభౌమత్వంతో భారతదేశం అద్భుతంగా మనగలుగుతుంది. అంటే 1947 ఆగస్టు 15 స్వరాజ్యం వచ్చినప్పటికి కూడా భారతదేశానికి సార్వభౌమాధికారం లేదు. మరి రాజ్యాంగ పిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టించి అద్భుతమైన రాజ్యాంగాన్ని ఏర్పరిచి ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అంటే 1950 జనవరి 26. ఆ రోజు నుండి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది భారతదేశం. సార్వభౌమత్వ అధికారంలో సార్వభౌమత్వం, సౌభ్రాతత్వం, మనల్ని మనం పరిపాలించుకునే ఎవరి సహకారం లేకుండా, అంటే 50 వరకు కూడా, అంతవరకు కూడా బ్రిటిష్ వారు కూడా కొంచెం సహకారంతో సార్వభౌమత్వం లేకుండా ఉండేది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని, మన రాజ్యాంగాన్ని, మనం అద్భుతమైన రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నామో ఆ సందర్భంగా మన దేశాన్ని మనమే పరిపాలించుకొని సర్వసత్తాక ప్రజాస్వామ్య రాజ్యంగా దేశంగా ఏర్పడడం అనేది 1950 జనవరి 26వ తేదీ. నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ సందర్భంగా ప్రతి గణతంత్ర దినోత్సవానికి భారతదేశంలో అత్యున్నత పురస్కారాలు ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాలు ముఖ్యంగా ప్రథమంగా తీసుకుంటే భారతరత్న. భారతదేశంలో ఇంత అత్యున్నతమైన పురస్కారం లేదు. రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఇలా 4 విభాగాలలో విశిష్టమైన వ్యక్తులకు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటించడం ముదావహం. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, సినీ రంగంలో అద్భుతమైన నటనతో, అదేవిధంగా సేవా రంగంలో తనదైన శైలిలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పరిచి ఎందరో పేద రోగులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి, ఒకవైపు ప్రజాప్రతినిధిగా 3 సార్లు ఎన్నికై రికార్డు సృష్టించినటువంటి, అదేవిధంగా ఇటీవల తన సినిమాలతో, అదేవిధంగా బుల్లితెర మీద కూడా ఆయన ఆరంగేట్రం చేయడం, ఇవన్నీ కూడా గత 3-4 సంవత్సరాల నుంచి మనం పరిశీలన చేస్తే దూసుకుపోతున్న ఒక నెంబర్ 1 అనుకుంటే నెంబర్ 1 నటుడు నందమూరి బాలకృష్ణ. నటరత్నం నందమూరి బాలకృష్ణ. ఈ నెంబర్ 1 అనేది ఇప్పుడు చెప్తున్నాను, అంతేగాని ఎప్పటి నుంచని కాదు. నెంబర్ 1 అనేది అంటే ఇటీవల చాలా దూసుకుపోతున్న కథానాయకుడిగా చెప్పచ్చు. అదేవిధంగా ఆయన నేటి తరానికి, యంగ్స్టర్స్కి పోటీ పడుతూ చాలా చక్కటి ఉపయోగకరమైనటువంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు కూడా ఆయన ఇవ్వడం, అదేవిధంగా నిర్మాతలకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఆనందాన్ని కలిగించడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, తల్లి పేరట బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ని స్థాపించి నేటికి కూడా ఏ విధమైన లాభాపేక్షను ఆశించకుండా ఎందరో పేద ప్రజలకు క్యాన్సర్ బారిన పడిన వారికి ఉచిత వైద్యాన్ని అందించి ప్రాణాలని అందించినటువంటి ఈ నటసింహం నందమూరి బాలకృష్ణ
అదేవిధంగా ప్రజాప్రతినిధిగా, హిందూపురం ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడోసారి కూడా ఆయన నెగ్గడం అభిమానులనే కాదు దేశంలో చాలా మందిని కూడా ప్రభావితం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వీరికి పద్మ విభూషణ్ అంటే ఈరోజే వారు 2025 జనవరి 26న ఈ పద్మ పురస్కారాలు ప్రకటించిన దాంట్లో పద్మ భూషణ్ విభాగంలో అంటే 3వ పురస్కారంలో పద్మభూషణ్ విభాగంలో వారికి కళల నుండి ఈ యొక్క పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి అభిమానులైతే చాలా సంతోషపడమే కాకుండా ఒకంత ఆశ్చర్యాన్ని కూడా, అంటే ఎప్పుడో రావాల్సిన ఈ పురస్కారం ఇప్పటికైనా గుర్తించారు. ఎప్పుడో రావాలి, ఎందుకంటే తనతో పోటాపోటీగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి 2006లోనే పద్మభూషణ్, అదేవిధంగా ఇటీవల 2024లో పద్మ విభూషణ్ కూడా రావడం జరిగింది. మరి మా నటునికి ఇంతవరకు కూడా పక్కన పెట్టి ఇప్పటికే ప్రకటించకపోవడం, దాని మీద ఎవరూ స్పందించలేదు. బాలకృష్ణ అయితే ఆయన ఎప్పుడూ కూడా ఆ ప్రస్తావన చేయలేదు. ఇప్పటికీ రావడం అనేది ఒక విధంగా ఇప్పటికైనా సంతోషంగా ఉందని అభిమానులు, కొంతమంది విశ్లేషకులు కూడా, అంటే వారందరినీ పరిశీలించి చెప్తున్నాను నేను, విశ్లేషకులకు కూడా ఈ సందర్భంగా ఎప్పుడో రావాల్సిన అవార్డు ఇప్పుడు వరించడం జరిగిందని అనడం జరుగుతుంది. మరి కొంతమంది ఇది రాజకీయంగా కూడా రాజకీయ కోణంలోకి తీసుకువెళ్తున్నారు. రాజకీయ కోణం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఉంది కాబట్టి ఆ విధంగా ఇచ్చారేమో, అది చాలా తప్పని నేను కూడా చెబుతాను. రాజకీయ పరంగా ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎన్నోసార్లు తెలుగుదేశం కేంద్రముపై పెత్తనం చెలాయించే రోజులు ఎన్నో ఉన్నాయి, అప్పుడే ఇవ్వాలి. కాబట్టి ఈ పురస్కారాలు అనేవి అత్యున్నత పురస్కారాలు ఏ విధానికి ఏ వివాదానికి కూడా తావు లేకుండా ఇస్తారండి. లింగానికి అంటే అంటే కుల మత భేదాలు లేకుండా, లింగ భేదం లేకుండా ఆయా రంగంలో విశిష్ట స్థానాలు పొందిన వ్యక్తులకు ఈ పురస్కారాలు ఇవ్వడం అనేది 1954 నుండి రావడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైన రాజకీయాలు కానీ లేకపోతే వేరొక మతలబులు కానీ ఏమీ ఉండవండి. కాకపోతే అప్పుడప్పుడు చిరంజీవి గారికి ఇచ్చినప్పుడు కూడా చాలామంది ఇదే విధంగా ప్రస్తావించారు. అది కూడా తప్పని ఈ సందర్భంగా నేను చెబుతాను. వారు ఆయా రంగంలో నిష్ణాతులు అయితే ఇచ్చేటప్పుడు ముందు వెనక ఉంటుంది, అంతే తేడా. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఇవ్వలేకపోవచ్చు, వారికంటే కొంచెం మెరుగ్గా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అలా ఆ విధంగా బాలకృష్ణ గారికి ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చు. మరి ఇప్పుడు రావడం అనేది ఒక విధంగా ఆనందాన్ని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. బాలకృష్ణ గారికి ఈ విధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ పద్మ పురస్కారాలు విషయానికి వచ్చేటప్పటికి అంటే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చారు కాబట్టి ఈ విధంగా ప్రస్తావించుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో 4 భాగాలుగా విభజించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న. మరి భారతరత్న విషయానికి వస్తే భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం, ఇంతకంటే గొప్ప పురస్కారం భారతదేశంలో అయితే లేదు. మరి ఈ పురస్కారాన్ని 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా సివి రామన్, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మొట్టమొదటిసారిగా 1954 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ప్రముఖులకి ఇస్తూనే ఉన్నారు. అంటే భారతరత్న అనేది కేవలం భారతీయులకే ఇస్తారనుకోవడం కూడా తప్పు. విదేశీయులకు కూడా 3 ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. అయితే నా అభిప్రాయం ప్రకారం భారతరత్న భారతీయులకి ఇస్తేనే సముచితమని నేను భావిస్తున్నాను. మరి ప్రభుత్వం వారు ఏమి ఆలోచించో అంటే భారతీయ దేశంలో వాళ్ళకి మమేకమైనటువంటి ఆ అనుబంధం ఉండబట్టే ఇవ్వడం జరిగింది. అందులో వారు 3 కూడా అర్హులేమో నాకు కూడా అనిపిస్తుంది. అర్హులే కదా. 1980లో
మదర్ తెరీసా ఆల్బేనియా దేశానికి చెందిన ఆమె భారతదేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి ఆమెకు భారతరత్న 1980లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో ఏ విధమైన వివాదము లేదు. అదేవిధంగా 1987లో పాకిస్తాన్ గొప్ప విశిష్టమైన వ్యక్తి ఖాన్ గఫూర్ అబ్దుల్ ఖాన్, ఆ ఖాన్ గఫూర్ అబ్దుల్ ఖాన్ గారికి ఇవ్వడం కూడా ఎప్పుడు కూడా వివాదానికి తావలేదు. వారు కూడా ఆ భారతదేశానికి అనుబంధంతో కలిగిన వారే. 1990లో దక్షిణాఫ్రికాకి చెందినటువంటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెల్సన్ మండేలా గారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే విదేశీయులు ముగ్గురికి ఇచ్చారు. మదర్ తెరీసా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, అదేవిధంగా నెల్సన్ మండేలా, వీరి ముగ్గురే తప్ప విదేశీయులకి ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇలా 53 మందికి ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందండి. అంటే 50 మంది భారతీయులు ఉన్నారు, 3 విదేశీయులు ఉన్నారన్నమాట. ఇది భారతరత్న. భారతరత్న విషయంలో ఏ విధమైన వివాదానికి తావు లేకుండా 1954 నుండి నేటి వరకు ఇస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువ సార్లు ఇటీవల భారతరత్నకు అర్హుడని నందమూరి తారక రామారావు పేరు గత 4-5 సంవత్సరాల నుంచి వినిపిస్తూనే ఉంది. మరి వారికి కూడా అర్హులే ఖచ్చితంగా. అంటే భారతదేశంలో విశిష్టమైన సేవలు చేసిన ఆయా రంగాలలో వారు ఎన్నుకున్న రంగంలో, వారు ఎంచుకున్న రంగంలో విశిష్టమైన సేవలు చేసిన విశిష్టమైన వ్యక్తులకు ఇవ్వడం ఎంతవరకు జరిగింది. మరి రాజకీయ రంగం కానీ సినీ రంగం కానీ ఒక విధంగా కుదిపేసినటువంటి సంచలనం నటించినటువంటి విశ్వవిఖ్యాత నటసారం నందమూరి తారక రామారావు గారికి ఇవ్వడం సముచితమే. మరి ఏ కారణాలు అనేవి అక్కడ ప్రస్తుతం మనకి ఎక్కువగా పేరు భారతరత్నకి ఇటీవల కాలంలో నందమూరి తారక రామారావు గారి పేరు వినిపిస్తూనే ఉంది. అది భారతరత్న విషయానికి వచ్చేటప్పటికి భారతరత్న అత్యున్నతమైన పురస్కారం. విశిష్టమైన భారతదేశానికి ఆయా రంగాలలో విశిష్టమైన సేవలు చేసి అగ్రస్థానంలో ఉన్న వారికి మాత్రమే భారతరత్న ఇవ్వడం జరుగుతుంది. మరి 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్. పద్మవిభూషణ్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారికి కొనిదెల శివశంకర్, అసలు పేరండి శివశంకర ప్రసాద్, వారికి అందివ్వడం జరిగిందనమాట. 2024లో భారతదేశంలో 2వ అత్యున్నతమైన పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. పద్మ విభూషణ్ అంటే పద్మవిభూషణ్ అర్హులు ఎవరంటే ముఖ్యంగా ఎక్కువగా ఏంటంటే కళలు, సాహిత్యం, ప్రజాసేవ, వైద్యం, క్రీడలు ఇలా ఈ రంగాలలో ఇవ్వడం జరుగుతుందండి. ఎవరు వారి రంగంలో విశిష్టమైన వ్యక్తులుగా ఉంటూ ఇంకా వారి వలన ఇతరులు కూడా ప్రభావితము చేయగలిగితే అప్పుడే పద్మ విభూషణ్ ఇస్తారండి. అంటే ఇక్కడ చిరంజీవి గారిని మనం ప్రస్తావించుకుంటే చిరంజీవి గారు ఆ కళారంగంలో అత్యున్నత శిఖరాలు 2006లోనే అధిరోహించారనే పద్మభూషణ్ కూడా జరిగింది. తన చిరంజీవి గారు 2006లోనే ఆయా రంగంలో అద్భుతంగా వారు శిఖరాగ్ర స్థానంలో ఉన్నారు. మరి తదుపరి వారి వలన చిరంజీవి గారి వలన చాలామంది ప్రభావితులయ్యారు. అది వారు చేసే సేవా రంగం, బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు, విశిష్టమైన సేవలు అవ్వచ్చు, సినీ రంగంలో మరి ఇంకా మనం చెప్పవలసిన ఎవరెస్ట్ శిఖరమే కదండి వారు. ఈ విధంగా ఆయన ఇతరులు కూడా ప్రభావితం చేశారు. అందుకే పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. మరి 3వ అత్యున్నత పురస్కారాన్ని మనం తీసుకుంటే మూడో అత్యున్నత పురస్కారం తీసుకుంటే పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ ఈరోజు నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి వరించడం చాలా సర్వత్రా హర్షాతిరేకములు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏ విధమైన వివాదాలకు తావు లేకుండా నిజంగా వారు అర్హులే, ఎప్పుడో అర్హులు, ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయినప్పటికి కూడా చాలా ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుందని
ప్రశంసాపూర్వకంగా విశ్లేషకులు విమర్శకులు కూడా ఈ సందర్భంగా వారిని అభినందించడం జరుగుతుందన్నమాట. అంటే పద్మభూషణ్ అంటే వారు ఎంచుకున్న రంగములో అత్యున్నత శిఖరానికి ఎక్కితే అప్పుడు పద్మభూషణ్ ఇస్తారండి. అత్యున్నత శిఖరంగా ఎక్కి ఇతరులకు ప్రభావితం చేస్తేనే పద్మవిభూషణ్ గరుడు. అందువల్ల వీరు ఎంచుకున్నటువంటి ఆ సినీ రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 100 సినిమాల పైబడి చేయడం జరిగింది. ఇక్కడ సినిమాలు సంవత్సరాలు లెక్కన పక్కన పెడితే బాలకృష్ణ గారికి వారు సేవా రంగంలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు, వివిధ విధంగా అనేక రకమైన విపత్తులు ఏర్పడినప్పుడు ఆయన చేసిన సేవలు అవ్వచ్చు, ఒక ప్రజా ప్రతినిధిగా వారు అందిస్తున్నటువంటి విశేషమైన పనితనం అవ్వచ్చు, ఆయా రంగాల్లో కూడా ఆయన నిష్ణాతుడే. కాబట్టి మరి వారిని అత్యంత ప్రభావితం చేసినటువంటి కళలు ఈ సినీ రంగంలోని వారికి ఈ పద్మభూషణ్ అవార్డు అనేది పురస్కారం అనేది రావడం జరిగింది అనమాట. మరి 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ. 1968లో నటరత్న నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి వరించింది. ఆ తదుపరి వారు సినీ ప్రవేశించి రాజకీయ రంగంలో రావడం, ఆ తదుపరి మరి రాజకీయ రంగంలో ఆయన ఉండడం, ఏ కారణాల చేత మరి వారికి తర్వాత పురస్కారాలు రాలేదు. ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నది ఏంటంటే భారతరత్న ఇవ్వవలసిందే నందమూరి తారక రామారావు గారికి అని సముచితమైన ఆలోచనని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను అనమాట. ఇలా 4 రంగాలలో కూడా భారత అద్భుత పురస్కారాలు ఇస్తారు. మరొక్కసారి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అదేవిధంగా భారతరత్న. అత్యున్నత పురస్కారం భారతరత్న, 2వది పద్మవిభూషణ్, 3వది పద్మభూషణ్, 4వది పద్మశ్రీ. ఇలా పద్మశ్రీ మనకి బ్రహ్మానందం గారు కానీ, తర్వాత మోహన్ బాబు గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరికీ కూడా పద్మశ్రీ చాలా సినీ రంగంలో చాలా మందికి ఇచ్చారు. అదేవిధంగా సేవా రంగంలో, క్రీడా రంగంలో మనకి చాలామందికి టెండూల్కర్ అవ్వచ్చు, వీరు ఇలా అంటే క్రీడా రంగంలో ఖేల్రత్న అవార్డు, రాజీవ్ ఖేల్రత్న అవార్డు అత్యున్నతమైనది, అది ఎప్పుడో ఇచ్చారు ఆయనకి. ఇలా అనేక రంగాలలో వారు రంగాలను నిష్ణాతులైన అందరికి కూడా వైద్య రంగం అవచ్చు, సేవా రంగం అవచ్చు, సాహిత్య రంగం అవచ్చు, విద్య, ఇలా అనేక రంగాల్లో కూడా ఈ యొక్క పురస్కారాలు ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం అందరికీ ఆనందదాయకం. అభిమానులు అయితే పండగ వాతావరణం. ఇటీవల ఆ డాకు మహారాజ్ కూడా బ్లాక్ బస్టర్ రావడం, అందరు హృదయాలు దోచుకోవడం, ఈ సందర్భంగా వారికి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క పద్మభూషణ్ అవార్డు పురస్కారం రావడం అభిమానుల్లో అయితే చెప్పలే. మరి అభిమానులే కాదు, ఎక్కువ మందిలో కూడా నిజంగా బాలకృష్ణ అర్హుడే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని ఆలోచిస్తూ విమర్శకులు, విశ్లేషకులు అందరూ కూడా ప్రశంసపూర్వకంగా వారిని అభినందిస్తున్నారు. ఇదండి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. మరి ఇలా 4 రంగాలు, 4 దశల్లో కూడా విశిష్టమైన వ్యక్తులు భారతదేశంలో విశిష్టమైన వ్యక్తులు ఇవ్వడం 1954 నుండి నేటి వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి ఈ పద్మభూషణ్ ఇవ్వడంపై నా కలం అభినందిస్తుంది. ఈ సందర్భంగా వారిని ఓ 4 ఆటవిలతో నేను ప్రశంసించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎవరికి ఏ విధంగా గతంలో చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా వారిని కూడా అభినందించడం, అలాగే వివిధ రంగాల్లో వారికి వచ్చిన పురస్కారాల సందర్భంగా నేను స్పందించడం, మరి ఈరోజు నందమూరి బాలకృష్ణ, నరసింహ బాలకృష్ణ గారికి రావడంతో నా కలం అభినందనలతో ఈ విధంగా చేసిందనమాట. పద్మభూషణుండు పదుగురు మెచ్చిన నందమూరు బిడ్డ చందమామ, నటన తోడ పొంది నవరసములు పంచి పద్మనందుకుని
పద్మభూషి పద్మభూషణుండు పదుగురు మెచ్చిన పద్మభూషణుడు అయ్యాడు కదండి, పదుగురు మెచ్చుకుంటున్నారు. నందమూరు బిడ్డ చందమామ, మరి వారు చందమామ వంటి గుండ్రన ముఖముతో మరి వారు కొంచెం ఆకర్షణీయంగానే ఉంటారు కాబట్టి ఇక్కడ చందమామతో కొంచెం పోల్చానండి. నందమూరు బిడ్డ చందమామ నటనతోడ పొంది నవరసములో పంచి, నవరసాలు ఆయన ఒలికించగలరు నటనతో. పద్మనందుకొని పద్మ విభూషణ్ అన్నమాట, పద్మనందుకొనియే పద్మభూషి. ఈ పద్మ వారిని భూషితంగా అలంకరించిన బాలకృష్ణ గారిని అభినందిస్తూ, అదేవిధంగా నటనయందు మేటి నట సింహుడితడు, అతడు లేకపోతే నటనయందు మేటి నట సింహుడతడు, నందమూరి ఇంట అందగాడు, వయసు పెరిగ కొలది రయమును పెంచుచు, పోటీ ఇచ్చిచుండే నేటి తరమునకు. అక్షర సత్యమిది. నటన యందు మేటి నట సింహుడితుడు, ఆయన బిరుదే నరసింహ. నటనలో మేటి వారి ప్రతిభను మనం చెప్పలేం. అనేక విషయాల్లో కూడా మనం ఇటీవల మనం చూస్తున్నాం. నందమూరి ఇంట అందగాడు, నందమూరి ఇంట అందగాడు అంటే నందమూరి వంశంలోనే అందగాడు. మరి మామూలుగా కూడా స్వతహాగా ఆయన అంటే వయసు రీత్యా ఈ మధ్య అందం తగ్గొచ్చు, కానీ మరి వారి కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే చాలా అందంగానే ఉండేవారు, మనందరికీ తెలిసిన విషయమే. వయసు పెరిగి కొలిది రయమును పెంచుచు, వయసు పెరుగుతుంది, వేగాన్ని పెంచుతున్న రయం. ఏ వేగం? సినీ రంగంలో సినిమాలు తీసే విధానంలో పెంచుతూ పోటీ ఇచ్చుచుండే నేటి తరానికి జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, ఇలా మరి పవర్ స్టార్ విషయానికి వచ్చేటప్పటికి వారు కూడా మరి రాజకీయ రంగంలోకి వచ్చేసారు. కాబట్టి వీరందరికి కూడా ఆయన నేటి తరానికి పోటీ ఇస్తున్నారండి. చూసారా? వయసు పెరిగి కొలది రయమును పెంచుచు పోటీ ఇచ్చిచుండే నేటి తరమునకు. ఇది వారు సినీ రంగంలో ఒక అత్యున్నత స్థానానికి చేరారు. ఈ సందర్భంగా వారికి పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం జరిగింది. క్యాన్సర్ ఆసుపత్రి కింగ్ కర్తవ్యంబున నడుపుచుండెనితడు నడుము వంచి, పేద రోగలింట పెద్ద మనసుయుంచి, భక్తి శ్రద్ధ కలిగే బాలకృష్ణ. క్యాన్సర్ ఆసుపత్రి కిం కర్తవ్యంబున, క్యాన్సర్ ఆసుపత్రి కర్తవ్యమేనండి. తల్లి క్యాన్సర్తో చనిపోతే తనయుడు నా తల్లి లాంటి చావు ఇంకెవ్వరికి రాకూడదని ఈ నటసింహం నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి నేటికి విశేష సేవలని, విశేషమైనటువంటి ఎందరో ప్రాణాలు కూడా అందించడం జరుగుతుందన్నమాట. నడుపుచుండెనితడు నడుము వంచి, నేటికి కూడా ఆయనే నడుపుచున్నాడు స్వయంగా. ఆయనే చైర్మన్, ఎవరిని పెట్టలే, ఆయనే బాలకృష్ణే స్వయంగా నడుపుచున్నాడు. పేద రోగాలంట పెద్ద మనసు ఇచ్చి, పేదవారికి మాత్రమే ఉచిత వైద్యం. చూసారా ఎంత గొప్ప మనసు అండి. మరి క్యాన్సర్ని తగ్గించాలంటే కొన్ని లక్షలు అవుతుంది కదండి. అన్ని లక్షలు కూడా ఉచితమే. ఇప్పటికి కూడా మీరు ఎవరైనా పేదవారు ఆ క్యాన్సర్ బాధితులైతే తప్పనిసరిగా మీరు సంప్రదించవచ్చు. ఇది అక్షర సత్యమని కూడా ఎంతోమంది చెప్పారు. విశ్లేషకులు కానీ, విమర్శకులు కానీ, మనకి ఇంటర్వ్యూలో కానీ అందరి అనేక విధాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అక్షర సత్యం అని కూడా మనం చెప్పచ్చు అన్నమాట. కాబట్టి పేద రోగాలంటే పెద్ద మనసు, పెద్ద మనసు, చిన్న మనసు అయితే పెద్ద మనసే ఉంటే కదండి ఉచితంగా చేయగలరు. మరి ఆసుపత్రిని నిర్వహించాలంటే కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. అయినప్పుడు కూడా పేద రోగులకు ఉచితంగానే వైద్యం ఇస్తున్నారు ఆయన. భక్తి శ్రద్ధ కలిగే బాలకృష్ణ
ఈ భక్తి శ్రద్ధ లేకపోతే ఏ విషయాన్ని మనం చేయలేము. దాని పట్ల వారికి భక్తి శ్రద్ధలు ఉన్నాయండి. ఆ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహించాలని, పేద రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందివ్వాలని వారికి భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఆ భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టే వారు నిర్వహించగలుగుతున్నారు. నభూతో నభవిష్యతి అనిపించుకోగలుగుతున్నారు. వారి నటసింహం బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. అందుకే భక్తి శ్రద్ధ కలిగే బాలకృష్ణ. క్యాన్సర్ ఆసుపత్రి కిం కర్తవ్యంబున నడుపుచుండెనితడు నడుము వంచి పేద రోగలింట పెద్ద మనసయించి భక్తి శ్రద్ధ కలిగే బాలకృష్ణ. మరొక రంగం విషయానికి వచ్చేటప్పటికి హిందూపురమునందు హితుడువై గెలిచావు, చరితయందు నిన్ను జగత మెచ్చే, సేవయందు నీవు దేవపురుషునిగా కొలవబడుచుయున్న బాలకృష్ణ. హిందూపురమునందు హితుడువై గెలిచావు. హిందూపురమునందు హితుడువై గెలిచావు అంటే అందరికీ హితాన్ని అందించావు కాబట్టే హిందూపురమునందు ముచ్చటగా 3 సార్లు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా గెలిచావు. చరిత యందు నిన్ను జగత మెచ్చే. ఈ రాజకీయ చరిత్రలో ప్రపంచమే నిన్ను మెచ్చింది. సేవయందు నీవు దేవపురుషునిగా. మరి దేవపురుషుని దేవుని బిడ్డడిగా ఎందుకు నేను ఇక్కడ చెప్పానంటే, సేవయందు నీవు దేవపురుషునిగా ఆయన చేస్తున్న సేవ, ఆయన నియోజకవర్గం కావచ్చు, ముఖ్యంగా క్యాన్సర్ ఆసుపత్రి అవ్వచ్చు, అదేవిధంగా పేద ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వివిధ విషయాల్లో అవ్వచ్చు, అనేక రకమైన ప్రళయాలు వచ్చేటప్పుడు మన రాష్ట్రానికి కానీ ఎక్కడైనా ఏ విధమైన సంక్షోభాలు వచ్చినప్పుడు ఆయన చేస్తున్న విరాళాలు కానీ సేవలు అవ్వచ్చు. అందువల్ల సేవయందు నీవు దేవపురుషునిగా కొలవబడుతున్నా, నువ్వు పూజింపబడుతున్నా, ఆరాధింపబడుతున్నా బాలకృష్ణ అని ఈ విధంగా వారిని నా కలం ద్వారా అభినందించడం జరిగిందనమాట. మరి మీకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అనేది ఒక్కసారి వివరిస్తూ, 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం, 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం, సార్వభౌమత్వం రిపబ్లిక్ భారతదేశంగా ఏర్పడడం, నేటికి 75 సంవత్సరాలు కూర్చుని 76వ రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం జరగడం. ఈ సందర్భంగా భారతదేశంలో విశిష్టమైన వ్యక్తులకు, వివిధ రంగాల్లో సేవ చేసిన అత్యున్నతమైన వ్యక్తులకు పురస్కారాలు ప్రకటించడం. ఆ పురస్కారాలు 4 రకాలని, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని 4 రకాలుగా ఉంటాయని చెప్పడం. పద్మశ్రీ అనే వారికి వారు ఎంచుకున్న రంగంలో నిష్ణాతుడు, గొప్పవాడు పద్మశ్రీ. పద్మభూషణ్ అంటే ఎంచుకున్న రంగంలో ఆయనే మేటి, ఇంకెవరూ లేరని చెప్పడం. పద్మవిభూషణ్ అంటే ఎంచుకున్న రంగంలో ఆయన మేటే కాకుండా ఎందరికో ఆయన ప్రభావితులు అవుతారు, ఎందరికో ఆయన దారి చూపెడతారో, మార్గదర్శకుడు అవుతారని చెప్పడం. మరి భారతరత్న, భారతదేశము గర్వించదగ్గ వ్యక్తి అని భారతరత్న ఇలా 4 విభాగాలుగా భారతదేశంలో విశిష్ట సేవలు, వారు విశిష్టమైన ఎంచుకున్న రంగంలో విశిష్టమైనటువంటి నిష్ణాతం చూపెట్టడంలోని వాళ్ళ నిష్ణాతులైతే భారత పద్మవిభూషణ, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 4 పురస్కారాలు అందించడంలో ఏ విధమైన వివాదాలకు తావు ఉండదు. రాజకీయం కానీ, ఇంకొకటి కానీ, ధనవ్యామోహం కానీ, కులం కానీ, మతం కానీ, లింగ వివక్ష కానీ ఏది తావు ఉండదండి. అందరికీ కూడా సమానంగా ప్రముఖులు, విశ్లేషకులు, గొప్పవాళ్ళు ఏరి కోరి ఫిల్టర్ చేసి
ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటాం, తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన 4 పురస్కారాల గురించి వివరించుకోవడం జరిగింది. నాకు తెలిసిన పరిజ్ఞానం నేను కొంతవరకు చదివి తెలుసుకొని మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా పద్మభూషణుడు అయినటువంటి బాలకృష్ణ అభినందిస్తూ వారు ఎందుకు ఆ విధంగా పద్మభూషణుడు వరకు ఎలా వచ్చారనేది ఆయన 9వ తరగతి చదువుతున్నాడు. 14 సంవత్సరాల వయసులోనే 1974లో తాతమ్మ కళతో తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి దర్శకత్వంలో మొట్టమొదటి సినిమా తాతమ్మ కళతో ఆయన సినీ రంగ ప్రవేశం 9వ తరగతి చదువుతున్నాడండి. అలా స్కూల్కి వెళ్తున్న బిడ్డని వెంటనే ఆ రోజు సెలవు పెట్టించి షూటింగ్లో తీసుకురావడం, ఆ విధంగా తాతమ్మ కళతో అరంగేటం చేయించడం జరిగిందనమాట. అంటే వారికి అప్పుడు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలు ఇప్పుడు వారికి, అంటే 50 సంవత్సరాలు ఈ సినీ పరిశ్రమలో ఎన్నో మైలురాళ్ళు అందుకోవడం, ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా వారు 50వ చిత్రాన్ని తీసుకుంటే నారీ నారీ నడుము మురారి అద్భుతం, చాలా మ్యూజికల్ హిట్ అండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. ఆయన 100వ చిత్రం చారిత్రాత్మకం గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన 110వ చిత్రం రాబోతుంది అఖండ తాండవం. మరి ఎలా తాండవం చేస్తుంది అనేది భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ఈ విధంగా ఆయన సినీ రంగంలో అత్యున్నతమైన శిఖరం అని చెప్పడంతో పద్మ ఈ భూషణుడిగా వారిని గౌరవించడం జరిగింది. ఇదండి ఈ యొక్క అద్భుతమైన పురస్కారం గురించి నాకు తెలిసిన పరిజ్ఞానం మీ అందరికీ నేను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సినీ వారసుడైన నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ గ్రహీతులైనటువంటి వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.